ఎడార్లో సెలయేర్లు అక్టోబర్ 8. దేనిని గూర్చియు చింత పడకుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చాలామంది క్రైస్తవులు చింతలలో దిగుళ్లలో ఉంటారు. కొందరు ఊరికి కంగారుతో గంగవేరులెత్తిపోతూ ఉంటారు. ఈ అనుదిన జీవితపు హడావుడిల్లో ప్రశాంతత చెదరకుండా ఉండగలగడమనేది అందరూ తెలుసుకోవలసిన రహస్యం. చింతించడం వల్ల ప్రయోజనం ఏముంది? అది ఎవరికీ బలాన్నివ్వలేదు, ఎవరికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడలేదు, అయోమయం నుండి ఎవరినీ విడిపించలేదు. ప్రయోజనకరమైన అందమైన జీవితాలను దిగులు అనేది పాడు చేస్తుంది. దిగులు, అశాంతి, ఆందోళన వీటిని దేవుడు ఖండిస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి అని ప్రభువు చెప్తున్నాడు. అలాగని ముందు చూపు లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడపమని కాదు. ఆ విషయాల గురించి దిగులు పడవద్దు అనే దీని భావం. నీ ముఖం మీద కనిపించే మడతలే చెబుతాయి నీకు దిగుళ్ళు, చింతలు ఉన్నట్టు. నీ స్వరమే చెబుతుంది నీ నీరసం, మ్లానవదనం చెబుతాయి నీ ఆత్మలో ఆనందం లేదని. దేవునిలో సమృద్ధి జీవితపు శిఖరాలను అధిరోహించండి. అప్పుడు మేఘాలు మీ కాళ్ల దగ్గర ఉంటాయి. అపనమ్మకంతో, ప్రశ్నలతో విసిగిపోవడం, దిగులుతో కృంగిపోవడం ఇవన్నీ బలహీనతకే దారితీస్తాయి. వీటి వల్ల లాభం ఏమీ లేదు. సాధించకుండా శరీరాన్ని, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోకుండా మనస్సును బలహీనం చేసుకోకండి. విశ్వాసం వల్ల పైకి తేలవలసిన వాళ్లం దిగుళ్ల వల్ల మునిగిపోతున్నాం. చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం. ఊరకుండి యెహోవాయే దేవుడని తెలుసుకోవడం ముఖ్యం. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు. కొండలు కదిలిపోయినా ఆయన మాటలు నిరర్ధకం కావని తెలుసుకోవాలి. ఆయనలో నమ్మకముంచడానికి ఆయన యోగ్యుడే. నా హృదయమా, నీ విశ్రాంతిలోకి తిరిగిరా. యేసు రొమ్మును ఆనుకో. నిశ్చలంగా ఉంటే నీ అంతరంగంలో శాంతి నిండుతుంది.